భారీ వర్షాలు వరద కారణంగా 3 రోజుల క్రితం తెగిపోయిన ఏపీ తెలంగాణలోని బోర్డర్లోని పెదవాగు ప్రాజెక్టు ఆనకట్టను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. తక్షణమే వరదల్లో ఇళ్లు కొట్టుకుపోయిన వారికి అత్యవసర సహాయాన్ని అందజేయాలని కలెక్టర్ను ఆదేశించారు. ప్రాజెక్టు ఆనకట్ట తెగిపోవడం వల్ల వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ప్రాజెక్టు మరమ్మతులు, రైతులకు ప్రభుత్వం ఎలాంటి సాయం చేయనుంది తదితర అంశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. భారీ వర్షాల వల్ల మ్యాసివ్ ఫ్లడ్ రావడంతో గత 3 రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న పెదవాగు ప్రాజెక్టు ఆనకట్టకు గండ్లు పడగా అక్కడున్న గండ్ల పరిస్థితిని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల పరిశీలన చేస్తున్నారు. అదేవిధంగా పంట నష్టం జరిగిన రైతులు కూడా పరామర్శ చేయనున్నారు. పంటకు సంబంధించి మరిన్ని వివరాలు మనం మంత్రి అడిగి తెలుస్తున్నాం. సార్, ఎప్పుడు ఊహించిన మ్యాసివ్ ఫ్లడ్ రావడము, గతంలో కూడా 1989 ఇలాంటి ప్రకృతి విపరీతం వచ్చింది. నష్టపోయిన రైతులకు ప్రభుత్వ పరంగా ఎలాంటి సాయం చేయబోతున్నారు? ఎన్యూమినేషన్ చేస్తున్నారు. ఎన్యూమినేషన్ వచ్చిన తర్వాత తప్పకుండా రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వంది. ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను, ఈ ప్రాంతం ఎక్కువ ఇసుక మేటలు వేస్తుంది, వేసిన పంట కూడా చేతికి రాదు. కాబట్టి ఎన్యూమినేషన్ చేసి కలెక్టర్ గారు, అధికారులు అందరూ ఎన్యూమినేషన్ అయిపోగానే నివేదిక ఇస్తారు. ఎన్ని ఎకరాలు పోయినా కూడా అందరు రైతులకి ప్రభుత్వ పరంగా చేయూతనిచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని. చూస్తే ప్రాజెక్టు 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టు మెయింటెనెన్స్ పరంగా 2 రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు వరకు బాగలేదు. గత టర్మ్లో 2 ప్రభుత్వాలు కూడా ఇది జాయింట్ ప్రాజెక్టు 80% ఆంధ్రాకు ఉంది, 20% మాత్రమే తెలంగాణకు ఉంది. వాళ్ళు అమౌంట్ రిలీజ్ చేయకపోవటం, మెయింటెనెన్స్ బాధ్యత తెలంగాణ వాళ్ళకు ఉన్నా కూడా వాళ్ళు కూడా సక్రమైనటువంటి పద్ధతిలో చేయలేదనేది రైతులు చెప్తున్నారు. ఆ రైతుల యొక్క అభిప్రాయం ఏం జరిగింది ఏంటి అనేది జిల్లా కలెక్టర్ గారి నివేదిక, దాని మీద చర్యలు తీసుకొని రేపు రాబోయే రోజుల్లో ఆ ప్రభుత్వంతో కూడా మాట్లాడి తప్పకుండా ఈ ప్రాజెక్ట్ని పటిష్టవంతంగా చేయటమే కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి డిశ్చార్జ్ ఏంటి, ఫ్లడ్ యొక్క వాల్యూమ్ ఏంటి, భవిష్యత్తులో ఆ డిశ్చార్జ్కి తగ్గట్టుగా గేట్స్ ఏర్పాటు చేయటమా, ఇంకా సర్ప్లైస్ వేర్స్ ఎక్కడైనా ఏర్పాటు చేయటమా. నీటిపారుదల రంగంలో మీకు చాలా అనుభవం ఉంది. ముఖ్యంగా చూస్తే మ్యాసివ్ ఫ్లడ్ 31 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఉండడం వల్ల 80,000 క్యూసెక్లు రావడంతో ఈ విధంగా జరిగింది అంటున్నారు. అంటే ఇరిగేషన్ అధికారులకు సంబంధించి ఏమైనా కొంత నిర్లక్ష్యాలు కనిపించిందా? ప్రభుత్వం వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంది? మన అధికారులతో మాట్లాడితే, రైతులతో మాట్లాడిన తర్వాత విషయం తెలుసుద్ది. విషయం తెలియకుండా నేను ఏది మాట్లాడినా బాగోదు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా చూస్తే ఎగువ ప్రాంతం నుంచి కూడా భారీగా వరదలు వస్తున్నాయి, గోదావరి కూడా ఫ్లడ్స్ పెరుగుతున్నాయి. అంటే జిల్లా యంత్రాంగం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? జిల్లా కలెక్టర్ గారు జాయిన్ అయిన రోజు నుంచి అదే పని మీద ఉన్నారు. నేను ఆయన గారికి కూడా చెప్పడం జరిగింది. ఆ యొక్క ఆటోమేటిక్ షట్టర్స్ని రిపేర్ చేసి రెడీగా పెట్టుకోమని చెప్పాము. వచ్చినటువంటి నీళ్ళని ఇమ్మీడియట్గా తోడి లెవెల్ పెరిగినప్పుడు గోదావరిలోకి పంపించేటట్టుగా మోటార్లు ఏర్పాటు చేసుకోమని చెప్పాము. అన్ని జాగ్రత్తలు కలెక్టర్ గారు ఇప్పటికీ అధికారులతోటి చాలాసార్లు రివ్యూ చేసి అంతా సిద్ధంగా ఉంది. అవసరమైతే ఈరోజు రేపు నేను భద్రాచలం కూడా వెళ్ళి అక్కడ జరిగినటువంటి ఏర్పాట్లు కూడా పరిశీలిస్తాను. 15 గ్రామాలను ముంచెత్తింది, వందల ఎకరాల పంట నష్టము, పశువులు కూడా కొట్లబోయే వేలేరుపాడు మండలంలో తెల్లవాళ్లు బిక్కుబిక్కుమంటూ గ్రామాల్లో గడిపిన పరిస్థితి మన విజువల్స్లో చూస్తున్నాం. గత 3 రోజుల క్రితం నిండుకుండలా ఉన్న ప్రాజెక్టు చూస్తే ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వానాకాలం సీజన్ అంతా కూడా రైతులు ఆరుగాలం రెక్కల కష్టం చేసుకున్న పంట కూడా పండించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూస్తే పెదవాగు ప్రాజెక్టుని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఇప్పుడే పర్యవేక్షణ చేశారు. ప్రతి ఒక్క రైతును కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుంది, కానీ నిర్లక్ష్యం వహించిన ఇరిగేషన్ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా మంత్రి తుమ్మల అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఇక్కడ పరిస్థితి.